కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయం 1 పరిశుద్ధ వచనములు 17 నుండి 25 వరకు. క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను కానీ జ్ఞాన స్నానమును ఒసగుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను. ఏలైనా భ్రష్టులై పోవుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును కూర్చిన సందేశము అర్ధరహితమైనది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని గతి ఏమి, పండితుని గతి ఏమి, నేర్పరులకు లౌకిక వాదుల గతి ఏమి? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెర్రితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని సిలువను పొందిన యూదులకును అన్యులకును క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏలైనా దేవుని అవివేకమని తోచున్నది మానవుని వివేకమున కంటెను గొప్పది. దేవుని బలహీనత అని తోచున్నది మానవుల శక్తి కంటెను దృఢమైనది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి సువార్త అధ్యాయము 25 పరిశుద్ధ వచనములు 1 నుండి 13 వరకు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమేయ ఎదురేగను. అందు 5 వివేకవంతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోయెను. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికి పాట్లు పడుతూ నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకీయుడు అని కోరిరి. అందుకు ఆ అవివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగా ఉన్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై
తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు, తలుపు తీయుడని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలైనా ఆ దినమును ఆ గడియను మీరెరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. First Corinthians chapter 1 verses 17 to 25. For Christ did not send me to baptize, but to proclaim the gospel, and not with eloquent wisdom, so that the cross of Christ might not be emptied of its power. For the message about the cross is foolishness to those who are perishing, but to us who are being saved it is the power of God. For it is written, I will destroy the wisdom of the wise, and the discernment of the discerning I will thwart. Where is the one who is wise? Where is the scribe? Where is the debater of this age? Has not God made foolish the wisdom of the world? For since in the wisdom of God the world did not know God through wisdom, God decided through the foolishness of our proclamation to save those who believe. For Jews demand signs and Greeks desire wisdom, but we proclaim Christ crucified, a stumbling block to Jews and foolishness to Gentiles. But to those who are the called, both Jews and Greeks, Christ the power of God and the wisdom of God. For God's foolishness is wiser than human wisdom, and God's weakness is stronger than human strength. The word of the Lord. Thanks be to God. A reading from the Holy Gospel according to St. Matthew chapter 25 verses 1 to 13. Then the kingdom of heaven will be like this. 10 bridesmaids took their lamps and went to meet the bridegroom. 5 of them were foolish and 5 were wise. When the foolish took their lamps, they took no oil with them, but the wise took flasks of oil with their lamps. As the bridegroom was delayed, all of them became drowsy and slept. But at midnight there was a shout, "Look, here is the bridegroom, come out to meet him." Then all those bridesmaids got up and trimmed their lamps. The foolish said to the wise, "Give us some of your oil, for our lamps are going out." But the wise replied, "No, there will not be enough for you and for us. You had better go to the dealers and buy some for yourselves." And while they went to buy it, the bridegroom came, and those who were ready went with him into the wedding banquet, and the door was shut. Later the other bridesmaids came also, saying, "Lord, Lord, open to us." But he replied, "Truly I tell you, I do not know you. Keep awake therefore, for you know neither the day nor the hour." The Gospel of the Lord. Praise the Lord of Jesus Christ.